మిత్రులందరికీ స్వాగతం. మనం ఈ రోజు క్లాస్‌లో ఏం నేర్చుకోబోతున్నామంటే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అండి. 3.3.12 ప్యాకెట్ ట్రేసర్ వచ్చి వీలాన్ కాన్ఫిగరేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నామండి. ఇక్కడ మనం ఏమేం చేస్తున్నామంటే వెరిఫై ది డిఫాల్ట్ వీలాన్ కాన్ఫిగరేషన్. వీలాన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఏమైతే పర్టిక్యులర్ పోర్ట్స్ ఉంటున్నాయో ఆ పర్టిక్యులర్ పోర్ట్స్ అనేది ఆ పర్టిక్యులర్ వీలాన్కి అనేది అసైన్ చేస్తామండి. ఈ యాక్టివిటీ అయితే మనం కంప్లీట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎన్ని వీలాన్స్ ఉన్నాయంటే 3 వీలాన్స్ ఉన్నాయండి. వీలాన్ 10, 20, 30 రైట్. అలాగే మనకి ఇక్కడ ఇంకొక స్విచ్లో వీలాన్ 10, 20, 30 రైట్. ఇంకొక స్విచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి డివైస్లో వీలాన్స్ అనేవి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో స్విచ్ పోర్ట్స్ ఉన్నాయో ప్రతి స్విచ్లో వాటిని పర్టికులర్ వీలాన్కి అసైన్ చేయాలి. అది ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూస్తున్నామండి రైట్. ఈ ఐపీ అడ్రస్లు అనేది చూడండి. PC1కి ఏం ఐపీ అడ్రస్ ఇచ్చిండు రైట్, 172.17.10.21 కదా. జస్ట్ PC1 మీద క్లిక్ చేసి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిందంటే ఇవన్నీ ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయండి. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు రైట్. జస్ట్ ఓన్లీ మనం వీలాన్ అనేది కాన్ఫిగర్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి రైట్. ఇప్పుడు PC1 అనేది ఏ వీలాన్ ఉంది, 10 కింద ఉంది, PC2 20 అలా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి రైట్. ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ ఏంది, వెరిఫై ది డిఫాల్ట్ వీలాన్ కాన్ఫిగరేషన్, కాన్ఫిగర్ ది వీలాన్స్, అసైన్ ది వీలాన్ టు ది పోర్ట్స్ రైట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంది, VLANs are helpful in the administration of the local group, allowing members to group to easily moved, right, changed or added. This activity focus on creating and naming the VLANs and assigning the access port to the specific VLANs, right. First time ఇచ్చింది step 1లో display the current VLANs. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ S1 అంటే స్విచ్ 1లో రైట్. ఇప్పుడు మీరు ఏమేమి VLANs అనేవి క్రియేట్ అయ్యి ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం ఒక కమాండ్ యూజ్ చేయాలండి. ఆ కమాండ్ ఎక్కడ యూజ్ చేయాలండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో. ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ మీరు టైప్ చేసిందంటే మనకు ప్రతి ఒక్క ఏవేవి వీలాన్స్ అనేవి క్రియేట్ అయినాయి, ఏ వీలాన్స్కి ఏ స్విచ్ పోర్ట్స్ అనేవి అసైన్ అయ్యాయని మీరు చూడొచ్చండి. ఇక్కడ మనం ఇంతవరకు మాన్యువల్గా ఎలాంటి వీలాన్ అనేది క్రియేట్ చేయలేదండి. ఇక్కడ మీకు అపియర్ అవుతున్నవన్నీ డిఫాల్ట్ వీలాన్స్, అవి బై సిస్కో స్విచ్తో వచ్చిన వీలాన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి రైట్. ఇది కంప్లీట్ అయిపోయింది రైట్. ఇప్పుడు ఏమంటుండు, వెరిఫై ద కనెక్టివిటీ బిట్వీన్ PC ఆన్ ది సేమ్ నెట్వర్క్. ఇక్కడ చూడండి కోర్స్ కంప్లీషన్ ఎంత ఉంది, స్టిల్ 0నే ఉందని గుర్తుపెట్టుకోండి. PC1 కెన్ పింగ్ PC4 అంటుండు. ఇప్పుడు PC4లోకి వెళ్ళి, ఇదే కదా PC4, జస్ట్ PC4లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ వాళ్ళు ఆల్రెడీ అసైన్ చేసిండండి. జస్ట్ కాపీ చేసుకొని PC1లోకి వెళ్ళి, ఎందుకంటే PC1 నుంచి PC4కి మనం కనెక్టివిటీ చెక్ చేస్తున్నాం పింగ్ కమాండ్ యూజ్ చేసుకొని రైట్. పేస్ట్ చేసిన తర్వాత ఏమైంది, మనకు రిప్లై వస్తుంది, అంటే మనకు కనెక్టివిటీ ఉందనేది మీరు గుర్తుపెట్టుకోండి రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్ 2లో వీలాన్స్ అనేవి కాన్ఫిగర్ చేద్దాం రైట్. ఇక్కడ వాడు ఎన్ని వీలాన్స్ క్రియేట్ చేయమంటుండంటే వీలాన్ 10 ఒకటి, 20 ఒకటి, నెక్స్ట్ వీలాన్ 30 ఒకటి, మేనేజ్మెంట్ వీలాన్ అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదండి, అది వీలాన్ 99, నెక్స్ట్ వీలాన్ 150 వాయిస్ వీలాన్ కోసం, ఈ ఐపీ ఫోన్ ఉంది కదా దానికోసం ఒక వీలాన్ అనేది క్రియేట్ చేయమంటుండు. అంటే వాడు ఏం చెప్తుండంటే ప్రతి స్విచ్లో S1, S2, S3లో మనం ఈ 4 వీలాన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ వీలాన్ క్రియేట్ చేస్తాం, అంటే వీలాన్ ఐడి, వీలాన్ నేమ్ అనేది ఇస్తాం. ఆ తర్వాత పర్టికులర్ పోర్ట్స్ అనేది మనకి వీలాన్కి అసైన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం వీలాన్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఇవి చేయాలి రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే S1లోకి వెళ్దామండి. ఇక్కడ S1 మీద క్లిక్ చేసినప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళినప్పుడు మీరు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి రైట్. కమాండ్ ఏంటండి, కాన్ఫిగ్ టర్మినల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే స్కోర్ అనేది ఎంత ఉంది, 0% ఉందండి రైట్. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏమని ఇచ్చిండండి వాడు, ఫైట్. ఈ వీలాన్స్ ఏం క్రియేట్ చేయమంటాడు, 10 అంటుండు. అంటే సింపుల్ కమాండ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీలాన్ ఐడి టైప్ చేయాలి. వీలాన్ ఐడి ఏంటండి 10 కదా. వీలాన్ ఐడి వచ్చి నేను 10 అని క్రియేట్ చేస్తున్నాను రైట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాడి నేమ్ ఏమని ఇవ్వమంటుండండి, వీలాన్ 10కి ఐడెంటిఫికేషన్ కోసం ఇది ఈ పర్టికులర్ నేమ్ ఇవ్వమంటుండండి రైట్. ఎగ్జాక్ట్గా మీరు ఇవే ఇవ్వాలండి, ఎందుకంటే అసెస్మెంట్ పర్పస్ కోసం మనము ఇక్కడ చూడండి కంప్లీషన్ ఎప్పుడు ఎంత ఉంది, 5% ఉందండి. అలాగే వీలాన్ 20, వీలాన్ 30, వీలాన్ 99, వీలాన్ 150 అనేది క్రియేట్ చేయమంటుండండి. ఇంకా క్విక్గా మనకు అండర్స్టాండ్ కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదే వీలాన్ 10 ఫ్యాకల్టీ అని ఉంది కదా, వీలాన్ 20 ఏంది స్టూడెంట్స్, వీలాన్ 30 అనేది గెస్ట్ ఆర్ డిఫాల్ట్, వీలాన్ 99 అనేది మేనేజ్మెంట్, వీలాన్ 150 అనేది నేమ్ వచ్చి వాయిస్ అని ఇవ్వమనండి. అంటే సింపుల్. ఇలా ప్రతిసారి మనం కమాండ్స్ టైప్ చేయకుండా జస్ట్ నోట్ ప్యాడ్లో రాసుకొని మీరు కానీ పేస్ట్ చేస్తే కూడా సరిపోతుందండి. ఈ షార్ట్ కట్ అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీలాన్ 10 అయిపోయిందా, నెక్స్ట్ వీలాన్ 20 తీసుకుంటున్నా రైట్.
సో లేదంటే మీరు టైప్ చేయండి VLAN 20, దాని తర్వాత ఎంటర్ కొట్టి మళ్ళీ నేమ్ స్టూడెంట్స్ అని టైప్ చేయండి. రైట్. సో ఇప్పుడు చూడండి VLAN 20 నేమ్ ఏముంది, స్టూడెంట్స్, అంటే VLAN 20 అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ VLAN 30 ఉంది కదా, VLAN 30 కాపీ చేసుకోండి, లేదంటే మీరు 1 by 1 కమాండ్ టైప్ చేసినా నో ప్రాబ్లం అండి. ఇది సింపుల్గా అయిపోతుందని ఇలా చూపిస్తున్నాండి. సో VLAN 30 అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ VLAN 99 అనేది క్రియేట్ అయింది. మీరు ఇక్కడ స్కోర్ అబ్జర్వ్ చేయొచ్చండి. స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రతి కమాండ్ అనేది కరెక్ట్గా టైప్ చేసినప్పుడు. నెక్స్ట్ VLAN 150 అనేది టైప్ చేస్తున్నాను అండి. రైట్. సో ఇది వాయిస్ VLAN కోసం క్రియేట్ చేసినామండి. ఇప్పుడు మీకు స్టిల్ డౌట్ ఉంది అంటే ఈ VLANs అనేవి క్రియేట్ అయినావా లేదంటే మళ్ళీ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి మనం టైప్ చేసిన కమాండ్ ఏంటంటే షో VLAN బ్రీఫ్. ఇంతకుముందు నేను డిఫాల్ట్ VLANsే ఉన్నాయి కదా, అంటే ఇది డిఫాల్ట్ VLAN 1 అనేది డిఫాల్ట్. నెక్స్ట్ ఇవి FDDI టోకెన్ రింగ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎన్ని VLANs క్రియేట్ అయినాయి, VLAN 10, 20, 30, 99, 150 అనేది క్రియేట్ అయింది. సో ఫస్ట్ అయితే మనం VLAN ID, VLANs నేమ్ అనేది ఇచ్చినామండి. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్లో VLAN కంప్లీట్గా క్రియేట్ అవ్వాలంటే ప్రతి VLANకి ఆ పర్టికులర్ స్విచ్ పోర్ట్స్ అనేవి అసైన్ చేసి, అంటే ఇలా ఉన్నాయి కదా స్విచ్ పోర్ట్స్, అవి ఇక్కడ అసైన్ చేస్తే VLAN ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అండి. రైట్. సో ఇప్పుడు S1లో కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ చేసినామండి. నెక్స్ట్ ఏమంటుండు, వెరిఫై ది VLAN కాన్ఫిగరేషన్ అంటే కమాండ్ ఉంది కదా, షో VLAN బ్రీఫ్ అనేది అది యూజ్ చేయండి. సేమ్ క్రియేట్ ది VLANs ఆన్ S2 అండ్ S3, అంటే S1లో మీరు ఏదైతే చేసిండ్రో సేమ్ మళ్ళీ S2, S3లో చేయమంటుండండి. సో S2లో ఓపెన్ చేద్దాం. రైట్. సో S2లో ఓపెన్ చేసిన తర్వాత మనం కాన్ఫిగరేషన్లో మోడ్లోకి వెళ్తామండి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూసిందంటే డిఫాల్ట్ VLANsే ఉంటాయి కానీ మనం ఏ VLAN అయితే ఇక్కడ క్రియేట్ చేయలేదండి. రైట్. సో ఇక్కడ కూడా సేమ్ VLANsే కదా. సో అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ నోట్ ప్యాడ్లో మనం ఏమైతే VLANs కానీ ఇట్లా ఒక్కటే టైప్ చేయకుండా డైరెక్ట్గా మనము ఇవన్నీ కాపీ కూడా పేస్ట్ చేసుకోవచ్చు అండి, ఇంకా ఈజీ అయిపోతుంది. రైట్. సో జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలండి అంతే. సో నేను కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్తున్నా, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇవైతే పేస్ట్ చేస్తున్నా అండి. రైట్. సో చూడండి అన్నీ క్రియేట్ అయిపోయినాయా. మీకు స్టిల్ డౌట్ ఉంటే మళ్ళీ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో VLAN బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేయండి. కమాండ్ టైప్ చేసిన తర్వాత చూడండి 10, 20, 30, 99, 150 అనేది క్రియేట్ అయిందండి. రైట్. సో ఇదైతే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది ఎక్కడ క్రియేట్ చేయాలండి, S3లో క్రియేట్ చేయాలండి. రైట్. సో ఇక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాం. రైట్. సో కాన్ఫిగర్ టెర్మినల్. రైట్. సో మళ్ళీ సేమ్ కమాండ్స్ టైప్ చేస్తున్నాం. స్కోర్ చూడండి, ఈ ఎంటర్ చేయకముందు నాకు ఎంత ఉండే, సంథింగ్ 67 ఉంది కదా. సో ఇవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమాండ్ కావాలంటే డైరెక్ట్గా మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఎగ్జిట్ కొట్టండి, లేదంటే ఎండ్ కొట్టిందనే సరిపోతుంది. రైట్. సో VLAN బ్రీఫ్ అంటే మీరు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈ కమాండ్స్ అవన్నీ అంటే ఈజీగా అర్థమవుతాయండి, అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో దానికోసం వాళ్ళు ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతాయండి, ప్రాక్టీస్ పర్పస్ కోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే VLANs క్రియేట్ చేసిన తర్వాత ప్రతి స్విచ్ పోర్ట్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ స్విచ్ పోర్ట్ని ఈ పర్టికులర్ VLANకి అసైన్ చేయాలి. సింపుల్. సో ఇప్పుడు FA0/18 అనేది ఎవరికి కనెక్ట్ అయ్యింది, ఈ సిస్టమ్ కదా. ఈ సిస్టమ్ దేంట్లో ఉంది, VLAN 10లో ఉంది. అంటే ఈ పర్టికులర్ పోర్ట్ VLAN 10కి కమ్యూనికేట్ చేసి అంటే అసైన్ చేసినప్పుడు మాత్రమే ఇది VLAN కింద వర్క్ అవుతుంది. VLAN అనేది పోర్ట్ బేసెస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఏ పోర్ట్ అయితే ఏ పర్టికులర్ VLANకి అసైన్ చేస్తామో సో అది ఆ పర్టికులర్ VLAN కింద వర్క్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఏమంటుండు వాడు, S2లోకి వెళ్ళి ప్రతి పోర్ట్ని అసైన్ చేయమంటుండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చిండు, VLAN 10 అంటే ఇదే కదా, దీనికి పోర్ట్ ఏముంది, ఇది FA0/11 దీనికి, FA0/18 దీనికి, ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ 6 వచ్చి దీనికి ఇచ్చిండండి. సో జస్ట్ S2 మీద క్లిక్ చేసి కమాండ్ లైన్లోకి వెళ్ళండి. సో కమాండ్ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఇంటర్ఫేస్ అండి మనం వాడుతున్నాం ఇక్కడ, FA0/11. రైట్. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇది FA0/11. రైట్. సో ఇంటర్ఫేస్ FA0/11. ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత స్విచ్ పోర్ట్ ఏం చేయాలండి నేను అంటే ఈ స్విచ్ పోర్ట్ అంటే ఇది స్విచ్ పోర్ట్లో మనకు మోడ్స్ ఉంటాయి. రైట్. సో ఆ మోడ్ వాడు ఏమని అడుగుతుండు, యాక్సెస్ మోడ్ ఇవ్వమంటుండు. యాక్సెస్ మోడ్ అంటే ఓన్లీ సింగిల్ VLAN ట్రాఫిక్ అనేది తీసుకుపోతుంది. రైట్. సో యాక్సెస్ మోడ్ ఇస్తున్నాం. రైట్. సో తర్వాత ఈ స్విచ్ పోర్ట్ యాక్సెస్ ఇచ్చినావు నువ్వు, కానీ దీన్ని ఏ VLANకి అసైన్ చేయాలంటున్నా. ఏ VLANకి అసైన్ చేయాలండి మనం, VLAN 10కే కదా అసైన్ చేయాలి. సో VLAN 10 అనేది ఎంటర్ చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు VLAN 10 కింద మనకి ఏ పోర్ట్ ఉండాలండి, FA0/11 అనేది ఉండాలి. అలాగే VLAN 20కి FA0/18, VLAN 30కి FA0/6 అనేది మనం ఇక్కడ ఈ స్విచ్లో కాన్ఫిగర్ చేయాలండి. రైట్. సో మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నేను ఇది రైట్. సో VLAN 20
VLAN 30 రైట్. సో కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటున్నా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుందండి రైట్. సో ఎగ్జిట్. సో VLAN 2030 అనేది క్రియేట్ అయింది. నీకు స్టిల్ డౌట్ ఉంటే షో VLAN బ్రీఫ్ కమాండ్ టైప్ చేయ బ్రదర్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందంటే చూడండి, VLAN 10 కింద FA0/11 వచ్చింది పోర్ట్, 20 కింద FA0/8, 30 కింద FA0/6. సో కంప్లీట్ VLAN ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసినామండి రైట్. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వాడు ఏం అడిగిండు రైట్. సో 2030 అయిపోయింది కదా, అసైన్ ది VLANs టు ది యాక్టివ్ పోర్ట్స్ ఆన్ S3 రైట్. అంటే ఏమంటుండంటే మళ్ళీ ఈ S3లో చూడండి FA0/11, FA0/18, 6 ఉంది కదా, వాడు కూడా ఇక్కడ కూడా సేమే ఇచ్చిండు రైట్. అంటే మళ్ళీ ఇంకొకసారి VLAN 10, 20, 30 ఇక్కడ కాన్ఫిగర్ చేయమంటుండు రైట్. సో సింపుల్ కదా. సో S3లోకి వెళ్ళు. సో కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్తున్నానండి నేను. కాన్ఫిగర్ టెర్మినల్లో వెళ్ళిన తర్వాత VLAN 2030 10కి ఈ కరస్పాండింగ్ పోర్ట్స్ అనేవి ఆ పర్టికులర్ VLANకి అసైన్ చేయాలి రైట్. సో సేమ్ మళ్ళీ ఇవే కమాండ్స్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే S3లో S2లో వాడు ఇచ్చింది ఏంటంటే సేమ్ ఇంటర్ఫేసెస్ ఇచ్చినాడు కాబట్టి సరిపోతుంది రైట్. సో ఎగ్జిట్. డౌట్ ఉంటే మీకు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్లో మోడ్కి వెళ్ళి షో VLAN బ్రీఫ్. అంటే ఒక కమాండ్ ఇన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు టైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా ఫ్యూచర్లో మీరంటే మీకు అంటే ఈ టూల్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది రైట్. సో ఇది కంప్లీట్ అయిందా. నెక్స్ట్ వాయిస్ VLAN అసైన్ చేయమంటుండు. ఏ పోర్ట్ కింద ఇక్కడ వాయిస్ VLAN FA0/11 ఉంది కదా, అంటే ఇది S3లో ఇక్కడ ఉంది కదా FA0/11. సో S3లోకి వెళ్ళి రైట్. సో మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ ఏముందండి, పర్టికులర్ ఇంటర్ఫేస్ FA0/11 రైట్. సో ఇంటర్ఫేస్లోకి వెళ్ళి FA0/11 లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనం సెట్ చేయాలండి. ఏం చేయాలి, ఎనేబుల్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్లాస్ ఆఫ్ సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి రైట్. సో జస్ట్ మీరు ఇక్కడ రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది రైట్. సో మినిమం యాక్సెప్టబుల్ వాయిస్ కమ్యూనికేషన్ క్వాలిటీ ఎంత ఉండాలి, సో క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, ఈ పారామీటర్స్ అనేవి మనం డిఫైన్ చేయాలండి రైట్. సో ఇవి డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఏ పోర్ట్ కింద ఉంటుందంటే VLAN 50 కింద ఇస్తుండని వాడు చెప్పిండు మనకు ఆల్రెడీ. సో మనం దీన్ని స్విచ్ పోర్ట్ VLAN 50 కింద అసైన్ చేస్తున్నాం రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకేముంది, వెరిఫై ది లాస్ ఆఫ్ కనెక్టివిటీ. ఇక్కడ కంప్లీషన్ చూసిందంటే మీకు 100% ఉంటుందండి రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్లోకి వెళ్ళినా కానీ, ఇప్పుడు చూడండి ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు షో VLAN బ్రీఫ్ కమాండ్ టైప్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా VLANs అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేనేజ్మెంట్కి వాయిస్ VLANకి స్విచ్లో అయితే మనం ఏం అసైన్ చేయలేదు కాబట్టి పోర్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు వాడేమంటుండంటే ఇంతకుముందు PC1 టు PC4 కమ్యూనికేట్ అయినప్పుడు సేమ్ VLAN కింద ఉన్నా కానీ కమ్యూనికేట్ అయినప్పుడు అవి సక్సెస్ఫుల్గా పింగ్ అయినాయి. సో VLAN క్రియేట్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఏంది, ఒక సేమ్ VLAN ఉండే సిస్టమ్ ఇంకొక సేమ్ VLAN ఉండే సిస్టమ్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఇంకే సిస్టమ్తో మీరు కమ్యూనికేషన్ ట్రై చేయాలన్నా అవ్వదు. అది VLAN కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రకారం ఇప్పుడు VLAN 10లో ఉండే PC1 ఇంకొక VLAN 10లో ఉండే PC4తో కమ్యూనికేట్ అవ్వాలి కదా. సో అది అవుతుందా లేదా కనుక్కోమని చెప్తుండు. సో దానికోసం నేనేం చేస్తున్నా, PC4లోకి వెళ్ళి IP అడ్రస్ కాపీ చేస్తున్నా రైట్. సో కాపీ చేసి PC1లోకి వెళ్ళి యాక్చువల్గా సేమ్ VLAN కింద ఉన్నాయి కాబట్టి ఇవి సచ్చినట్టు కమ్యూనికేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం రైట్. సో పింగ్ స్పేస్ దిస్ వన్. నవ్వు చూడండి రిక్వెస్ట్ అనేది పాస్ అవుతుంది ఆఫ్టర్ VLAN ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ టైం అనేది ప్యాకెట్ అనేది ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ టైం చూద్దాం ఏమవుతుందో. అట్లా డిఫాల్ట్గా 4 ప్యాకెట్స్ అనేది పంపించడం జరుగుతుంది ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో. సో సెకండ్ టైం ఆల్సో ప్యాకెట్ అనేది టైం అవుట్ అయింది, అంటే ఫెయిల్ అయింది. థర్డ్ టైం ఫెయిల్ అయింది, ఫోర్త్ టైం అనేది ఫెయిల్ అయింది రైట్. అంటే VLAN క్రియేట్ చేసినా కానీ ఇక్కడ పింగ్ అనేది సక్సెస్ కాలేదు, పోర్ట్ నెంబర్స్ అన్ని అసైన్ చేసిన తర్వాత. సో S2, S1, S3. సో ఇక్కడ G0/1, S3లో G0/2, నెక్స్ట్ S1లో G0/1, G0/2. అంటే ఇక్కడ ఉండే లింక్ అనేది VLAN 10ని తీసుకుపోవాలి, VLAN 20ని తీసుకుపోవాలి, VLAN 30ని తీసుకుపోవాలి. సో ఇవన్నీ యాక్సెస్ మోడ్ కాబట్టి ఇవి సింగిల్ VLANకే పరిమితం. కానీ ఇవి ఈ మల్టిపుల్ VLANs ట్రాఫిక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకుపోవాలి. అప్పుడు మనకి స్విచ్ పోర్ట్ మోడ్, యాక్సెస్ మోడ్ అనేది వర్క్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ట్రంక్ పోర్ట్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ట్రంక్ పోర్ట్లో మనకు ఒక కాన్సెప్ట్ ఏం తెలియాలంటే 802.1q ట్రంకింగ్ ఆపరేషన్ అనేది
తెలిస్తే మనం ట్రంక్ పోర్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం హ్యాపీగా ఒక VLAN నుంచి ఇంకొక VLAN కంటే సేమ్ VLAN ఐడిలో ఉండే సిస్టమ్కి కమ్యూనికేట్ అవ్వచ్చు, రైట్. సో ఇది దీనికోసం మీరు నా నెక్స్ట్ వీడియో చూడండి. సో అక్కడ మీకు డైరెక్ట్గా అంటే 802.1q ప్రోటోకాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ట్రంకింగ్ ఆపరేషన్ మల్టీ స్విచ్డ్ ఎన్విరాన్మెంట్లో ఎలా క్రియేట్ చేయాలో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఈ వీడియో గాన యూస్ఫుల్ అయిందని మీకు అనిపించిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.